అందరికీ నమస్కారం అమ్మా. ఎంతో మంది పెద్దలంటే వయసులో కాదనుకోండి, లబ్ధ ప్రతిష్ఠులైన ఇంకా ఎందరో ఉండగా నన్ను ముందరికి తోశారు. సంతోషం. నా వయసుకి మీరు గౌరవం ఇచ్చారు అనుకున్నాను నేను. కాకపోతే బాలకృష్ణ ప్రసాద్ తో నాకు కూడా ఆయన ఆయన అనాలా, అతను అనాలా, అబ్బాయి అనాలా, అలా అలవాటు అయిపోయిన పిల్లాడు అతను. కచేరీలు ప్రారంభించినప్పటి నుంచి నేను ఒక శ్రోతగా, ఒక సభా నిర్వాహకురాలిగా, రాయసం రాజ్యలక్ష్మి సంగీత కళాశాల ప్రిన్సిపాల్ తణుకులో పిల్లలకి సంగీతాన్ని అందించే ఒక సంగీత ప్రియురాలుగా బాలకృష్ణ ప్రసాద్ గారిని ఎన్ని విధాలా ఉపయోగించుకున్నాం మా తణుకు ప్రజలం. నిజానికి ఆంధ్రులకి లాలిత్యం అన్నా, ఒక సాహితీ భావం అన్నా చాలా ఇష్టం. వీళ్ళకి కరుడు కట్టినట్టు ఉండకూడదు, సంగీతం కూడా చాలా లాలిత్యం కావాలి. ఇది మన ఆంధ్రుల్లో ఒక స్వభావం అని నాకు అనిపిస్తుంది. ఈ స్వభావానికి అనుగుణంగా దీనికి భక్తి భావం తోడవాలి. ఇది మనకు కావాల్సింది. ఇవన్నీ లక్షణాలు మన బాలకృష్ణ ప్రసాద్ గారిలో ఉన్నాయి. ఆ అద్భుతమైన ఆ గాత్ర మాధుర్యం, ఆ లాలిత్యం, ఆ సౌకుమార్యం, ఇవే వీటికి బంగారానికి అబ్బినట్టు ఆ భక్తి భావం. అసలే అన్నమయ్య మాటలన్నీ అలా భక్తి పూరితాలైపోయి ఉంటాయి. వాటిని ఎలా మాట్లాడాలి, ఎలా ఉపయోగించాలి, ఎలా రాగంలో పదగాలి, ఎలా గొంతుతో పాడాలి, ఇవన్నీ కూడా ఆయనకి తెలిసినంత అద్భుతంగా బహుశా చాలా మందికి తెలుసు, పాడతారు కానీ ఎందుకో ఇవన్నీ ఆయనలోనే ఉన్నాయి అనిపిస్తుంది మా బోటికాళ్ళకి. కనీసం మా తణుకులో ఎన్ని కచేరీలు చేయించామో అంతూ దరియలేదు. ఆయన పాడినప్పటి నుంచి మా తణుకు ప్రజలు మా బాలకృష్ణ ప్రసాద్ గారే రావాలి, సరే వస్తారు ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరం ఆయన్ని పిలుద్దాం, పారుపల్లి పిలుద్దాం, ఇంకోళ్ళంటే ఆయన పిలుద్దామండి, ఇంకో పిలిచి ఆయన్ని పిలుద్దాం, ఇలా ఉండేదన్నమాట. తణుకులో ఒక సీతారామ ఆంజనేయ స్వామి కోవిల్లో త్యాగరాజ ఆరాధన ఉత్సవాల తరఫున శ్రీ రామకృష్ణ సేవా సమితిలో ఒక కేశవస్వామి ఆలయంలో, ఇంకొక బయట ఒక చోట స్కూల్లో ఇలా పెట్టామన్నమాట. ఆయనవి కిటకిటలాడిపోవడమే, జనాలు అసలు ఇంకా కదలరు. దేవాలయంలో పెట్టినప్పుడైతే చుట్టూ ఉన్న గోడలన్నీ ఎక్కేసి పిల్లలు, అంటే ఆ రోజుల్లో ఈ టీవీలు గట్రా లేవు కదా, అందుకని ఏంటంటే ఆ సంగీతం వినేటప్పుడు ఇంకా అందులో ఇన్వాల్వ్ అయిపోవడమే. కుర్రాళ్ళు, పిల్లలు, ఆడపిల్లలు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ అలా నిలబడిపోయి కచేరీ ఇంకా అయిపోయింది అంటే కాదు కాదు ఇంకొక 4 పాడండి, ఇంకో 2 పాడండి అని నేను చేసిన రోజులు అవి. అలాగా ఎందుకంటున్నానంటే తణుకులో ఎన్నిసార్లు పెట్టినా తనివి తీరలేదు. కారణం పాట బాగుండడం కాదు, అది ఆ పాట మనసుని, హృదయాన్ని అలా ద్రవింపచేసేస్తుంది అనుకుంటాను. పాటే కాదు, మనిషి అంతే. ఎప్పుడు ఎంత బహుశా నాకు అవి విన్నట్టుంటే ఎవరికి వాళ్ళకే బాలకృష్ణ ప్రసాద్కి మేమంటేనే చాలా ఇష్టం అని అనుకోబుద్ధి వస్తుందేమో అనుకుంటాను. ఏమో ఎవరి మాట ఎలా ఉన్నా మేము మాత్రం అలాగ అనుకుంటాను, నేను మాత్రం మరీ అనుకుంటాను. ఎందుకంటే ఎప్పటికప్పుడు కమల గారు, మీరు ఎప్పుడో ఒకసారి అంటే జ్ఞాపకాలు పంచుకుంటున్నాను, ఏమనుకోకండి, పర్సనల్ అయినా. ఒకసారి ఆయనకి దీంట్లో హోటల్లో అకామిడేషన్ ఇస్తే కచేరీ అయిపోయిన తర్వాత బాగానే ఉందా ప్రసాద్ గారు, అక్కడ పర్వాలేదా అంటే, ఏం పర్వామ్మా, పొద్దున్న తిండి లేక చచ్చాను అన్నాడు ఆయన. అయితే నాతో వచ్చేసి మా ఇంటికంటే, నిజంగా వచ్చేనా ఇప్పుడు రాత్రి తప్పకుండా రావయ్యా బాబు, ఏంది నడు వచ్చేసాయంటే మా టేబుల్ దగ్గర కూర్చోబెట్టి బంగాళాదుంప వేపుడు వేయించి చారెట్టి ఆ గోంగూర పచ్చడేసి అన్నం పెడతాను, అంతకంటే ఏం పెట్టనంటే ఆనందంగా ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ అప్పటి ఆ సంగీతం గురించి, ఆ వయలినిస్టుల గురించి, మృదంగిస్టుల గురించి ఇలా కబుర్లు చెప్పుకుంటూ వెళ్తుంటే ఎంత అద్భుతంగా, ఎంత ఆనందంగా గడిచిపోయిందో. నిజంగా చాలా బాధ అనిపిస్తుంది అతను ఇంకా లేడా అనుకుంటే. అంతేకాదు, నేను ఇక్కడ తణుకులో ఒక రాయసం రాజ్యలక్ష్మి సంగీత కళాశాల అన్నది ఒకటి ఏర్పాటు చేశాం. రాయసం కుటుంబం వాళ్ళు మాకు ఇది చేస్తే
ఆయన అప్పుడు మన అన్నమాచార్య అది కృతుల్ని అన్ని ఊళ్ళల్లోనూ ప్రచారం చేసేసి దీంట్లో ఉన్నట్టున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం మన ఛానల్ ఉంది కదా, దాన్ని ఏమిటంటారు, సప్తగిరి ఛానల్. దాంట్లో అప్పుడు ఎస్ రామలక్ష్మి అని ఉండేవారు. ఆవిడకి ఎస్విబిసి చెప్పారట. ఎస్విబిసి ఆ ఛానల్ అది. ఆ ఛానల్ ఆవిడకి చెప్పి ఇంకెక్కడో పెట్టమన్నారట. ఆయన్ని వెళ్ళి వర్క్ షాప్ కండక్ట్ చేయమంటే, కాదండి తణుకులో కమల్ గారు బాగానే కండక్ట్ చేస్తారు, వాళ్ళకి ఒక సంగీత కళాశాల కూడా ఉంది, అక్కడ పెడితే బాగుంటుందని అడిగితే ఆవిడ నాకు ఫోన్ చేసి అడిగారు. ఆనాడు నిజంగా 125 మంది వచ్చారు. మొత్తం అందరూ మా ఊళ్ళో వాళ్ళందరూ, పిల్లలు పెద్దలు. ఎన్ని ఆయన ఎంత ఆనందపడ్డాడో మేమెంత ఆనందపడ్డామో. నిజంగా 2 3 రోజులు జరిగింది అది. ఒక కనీసం 15 20 25 కుర్తులు అంటే టగటగా నేర్చేసుకుని మొన్నాడు పాడమంటే మా వాళ్ళందరూ పాడేస్తుంటే తెగ ఆనందపడిపోయారు ఆయన. మీ వాళ్ళ నేను అప్పుడే అదే చూడరమ్మ సుతులాల, లేకపోతే అణురేణు పరిపూర్ణ, ఇలాంటి మాటలన్నీ అప్పుడు నేర్పారనమాట. ఇంకా ఆ తర్వాత నుంచి ఆ మాటలు ఎంత ఎంత ఆనందపడిపోయామో, ఎంత ఇదిగా చేసుకున్నామో నిజంగా. వారితో మా ఊళ్ళో ఈ చుట్టుపక్కల ఎక్కడికైనా వస్తే కూడా వారు మాకు ఫోన్ చేసి, కమల గారు కాసేపు పెందరాడే రారాదా, ఇక్కడ దేవి గారని గమిని ఫ్యామిలీలో వాళ్ళ ఇంట్లో ఎక్కువగా ఉండేవారు తణుకులో వచ్చినప్పుడు, లేదా మా ఇంట్లో. ఆవిడకి నాకు ఫోన్ చేసి, రాజమండ్రి వస్తున్నాను, ఏం ఒక అడుగు రావచ్చు కదా, కాసేపు కబులు చెప్పుకుందాం అనేవారు. అలాగే రాజమండ్రి వెళ్ళాం. రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, భీమవరం, ఈ చుట్టుపక్కల ఎక్కడికి వచ్చినా ఆ దేవి గారు నేను అక్కడికి వెళ్ళిపోతే ఏదో తను చేసిన కొత్త ఒక ప్రయోగము ఆయన చెప్పుకుంటూ పంచుకునేవారు అన్నమాట. ఇలా ఎన్నెన్ని చెప్పుకుంటే ఇది అనిపిస్తుంది నిజంగా. చాలా తలుచుకుంటే మొన్న ఈ మధ్యనే నేను త్యాగరాజ ఆరాధనోత్సవాలు మొన్న జనవరి 23 నుంచి 29 దాకా చేసినప్పుడు, అప్పుడు కూడా టెంప్ట్ అయ్యాను, అడుగుదామా బాలకృష్ణ ప్రసాద్ని అని. కానీ ఇబ్బంది పడుతున్నారని తెలిసి కష్టపడితే అక్కడి నుంచి రావడం కష్టం అని బుల్లెమ్మది పెట్టాం. బుల్లెమ్మ గారు వచ్చినప్పుడు అప్పుడు ఆఖరిసారిగా ఆవేళ ఫోన్ లో ఆవిడ కమల్ గారు మాట్లాడతారండి అంటే, ఆయన చాలా ఆనందించి ఎలా ఉన్నారు ఏమిటని కాసేపు మాట్లాడారు. అదే ఆఖరిగా మాట్లాడిన మాట బాలకృష్ణ ప్రసాద్ గారితో. ఇలా ఒక శ్రోతగా, ఒక ఆర్గనైజర్ గా, ఒక ఆత్మీయుడిగా, ఇంట్లో మనిషిలాగా అంత ఆత్మీయుడిని పోగొట్టుకోవడం మనసు చాలా బాధ అనిపించింది. ఇంకా కూడా అనుకున్నాం మొన్న ఈ మధ్యనే, పాడుతున్నారు కదా ఎలాగో అలాగో ఒకసారి మళ్ళీ మనం తెచ్చుకోవాలి బాలకృష్ణ ప్రసాద్ అని. అబ్బే ఇక్కడ కాదు, మా కచేరీ అక్కడ దివిసీమలో దివిసీమలో నేటిలో మా ఇంద్ర సభలో పాడమని కాబోలు తీసుకెళ్లిపోయారు ఆ మహానుభావుణ్ణి. అంత అద్భుతమైన గాత్రం, అంత అద్భుతమైన మనిషి మనకి మరి దొరకరు. ఇంక చిన్నవాడు అయినా పెద్దవాడైపోయాడు. నివాళి అర్పిస్తూ